ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఉత్కంఠ వీడింది. నగరంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీ చేస్తున్నట్లుగా రాష్ట్ర అధిష్టానం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలుకు నేడే లాస్ట్ డేట్ కావడంతో గౌతమ్ రావు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఉత్కంఠ వీడింది. నగరంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీ చేస్తున్నట్లుగా రాష్ట్ర అధిష్టానం అయితే ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి డేట్ కావడంతో గౌతమ్ రావు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. జిహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ అర్బన్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఈ ఎన్నిక నామినేషన్లకు ఈరోజు తుది గడువు. ఈలోగా నామినేషన్లో గడువు ముగిసేలోగా అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేయించాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి వారి వ్యూహరచనలో తలమునకలయ్యాయని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా విధాన నిర్ణయాల్లో భాగంగా బీజేపీ తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలోపేతం కావాలంటే ప్రతి ఎన్నికల్లో పాల్గొనాలి, ప్రతి ఎన్నికల్లో గెలుపు ఓటములను చూడకుండా పాల్గొనాలి, ఓటు శాతం పెంచుకోవాలనే ఒక వ్యూహం ఖరారు చేసుకున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి 2 ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకుంది. మరోవైపు తాజాగా వచ్చినటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగాలని నిర్ణయించింది. కానీ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం చివరి వరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎవరిని నిలబెట్టాలి, నిలబెడితే అతని గెలుపు కోసం కానీ ఆ ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడతో ముందుకు పోవాలనే విషయాల పట్ల మల్లగుల్లాలు పడింది. కేంద్రం నుంచి రాష్ట్ర నాయకుల వరకు సమాలోచనలు జరపడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు కాసేపటి క్రితమే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్ రావును ప్రకటించింది అధిష్టానం. ఈయన మొన్నటి వరకు సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి రాజకీయాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆయన మురళీధర్ రావు, జాతీయ నాయకుడు మురళీధర్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలతో కలిసి పనిచేసిన నేపథ్యం ఆయనది. విద్యా సంస్థలో అధినేతగా కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల సెంట్రల్ జోన్ బీజేపీ సెంట్రల్ జోన్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇతను కిషన్ రెడ్డితో పాటు అనేక మంది పలువురు సీనియర్ నేతలతో కలిసి పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. కాబట్టి ఈయనను అభ్యర్థిగా ప్రకటించినట్లు మనకు తెలుస్తూ ఉంది.
ఏదేమైనప్పటికీ హైదరాబాద్ అర్బన్ లోకల్ బాడీ ఎన్నిక అనేది చాలా ఆసక్తికరమైన అంశాలను తెర మీదకి తెస్తూ ఉంది. అదేంటంటే ఇక్కడ హైదరాబాద్ అర్బన్ లోకల్ బాడీలో బలమైన శక్తిగా ఎంఐఎం ఉంటుంది. కానీ ఎంఐఎం ఈ అర్బన్ బాడీ లోకల్ బాడీ ఎమ్మెల్సీలో మాత్రము తనకు పోటీ పడకుండా తన మిత్రపక్షమైనటువంటి బీజేపీకి కావచ్చు లేదా కాంగ్రెస్కు ఆ స్థానాన్ని వదిలేస్తూ వస్తూ ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఎంఎస్ ప్రభాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనసాగారు. అప్పటి అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో ఆ గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం పార్టీ అనేది చాలా నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. కాబట్టి అటు కాంగ్రెస్ ఎంఐఎం ఎవరిని నిలబెట్టాలని కూడా ఇప్పటివరకు తేల్చుకోలేకపోయింది. ఆ అభ్యర్థి కూడా కాసేపట్లో ప్రకటిస్తారో అనే లీకులు అయితే వస్తున్నాయి. కానీ అసలు బరిలో దిగుతారా లేదా అనేది కూడా ఒక అనుమానంగా వస్తున్న పరిస్థితి, అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి, ఆ పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బలాబలాలు పరిశీలిస్తే కనుక దీంట్లో పాత ఎంసీహెచ్ పరిధి మాత్రమే వస్తుంది. జిహెచ్ఎంసీ మొత్తంలో 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళంతా ఎక్స్ అఫీషియల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వారందరూకి ఇక్కడ అవకాశం లేదు. పాత ఎంసీహెచ్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రం దీనికి ఎక్స్ అఫీషియల్గా ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారు మొత్తం 29 మంది, వారి సంఖ్య చూసుకున్నట్లయితే 29 మంది ఎక్స్ అఫీషియల్ ఉన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి ఎన్నుకోబడిన కార్పొరేటర్లు, జిహెచ్ఎఫ్సి కార్పొరేషన్ ఎలక్షన్లలో పాల్గొని గెలిచినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు 81 మంది ఉన్నారు. మొత్తం 110 ఓట్లున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కున్న అభ్యర్థులు మొత్తం ఓటర్లు 110 మంది మాత్రమే ఉన్నారు. ఈ 110 మందిలో పార్టీ వారీగా చూసుకున్నట్లయితే ఎంఐఎంకు అత్యధికంగా 40 మంది కార్పొరేటర్లు ఉండగా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. దాంతో 49 ఓట్లు బలం ఉంది ఇక్కడ ఈ ఎమ్మెల్సీ స్థానంలో. అలాగే రెండవ స్థానంలో 25 మంది కార్పొరేటర్లు, 3 ఎంపీలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు. కానీ ఈసారి 1 ఎంపీ కూడా లేని పరిస్థితి. మొత్తమే చూసుకున్నట్లయితే మొత్తం 25 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 1 ఎంపీ, 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ 25 ఓట్లు ఉన్నాయి మొత్తం మీద. అయితే 7 మంది గతంలో గెలిచినప్పటికీ తర్వాత వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారితో సంఖ్య పెరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ 29 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లలో చూసుకున్నట్లయితే 6 ఎంపీలు ఉండగా 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పాత ఎంసీహెచ్ పరిధిలోకి వచ్చేవాళ్ళు. అలాగే బీజేపీ బలాబలాలు చూసుకున్నట్లయితే 1 ఎంపీ, అలాగే 5 మంది ఎక్స్ అఫీషియల్ ఉన్నారు, 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరు మొత్తం చూసుకున్నట్లయితే 29 మంది సంఖ్య, 29 మంది ఓటర్లు ఉన్నారు. ఎంఐఎం చూసుకున్నట్లయితే కార్పొరేటర్లతో సహా కలిపి చూస్తే 49 మంది ఓటర్లు ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముందంజలో ఎంఐఎం ఉంది ఇక్కడ. కాబట్టి ఎంఐఎం అనేది కీలక నిర్ణయాత్మక శక్తిగా ఉంది. కాబట్టి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించేందుకు చాలా సమయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి 29 ఓట్లు ఉన్నటువంటి బీజేపీకి ఎలా గెలుస్తుంది, ఏంటి వాళ్ళ ధీమా ఏంటి అనేది చూసుకున్నట్లయితే విధాన నిర్ణయం ముందస్తు తీసుకున్న నిర్ణయం ప్రకారము ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేయాలనేది తన ప్రధాన సూత్రంగా తీసుకుంది. కాబట్టి గెలుపు ఓటంలో సంబంధం లేకుండా బరిలోకి దిగడానికి సిద్ధమైన బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మరి ఈ అభ్యర్థి గెలుపు సాధ్యం కావాలంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ ఎంఐఎం నుంచి కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప గెలిచే పరిస్థితి లేదు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఇక్కడ బలోపేతంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టే ఇక్కడ ఓటమి గెలుపులు అనేది
ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ ఎన్నిక అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఏంటంటే బలం తక్కువ ఉన్న బీజేపీ పార్టీ పోటీకి సిద్ధమైంది, కానీ బలంగా ఉన్నటువంటి ఎంఐఎం మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. మొత్తం మీద ఇటీవలే ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలను 8 చొప్పున గెలుచుకున్న బీజేపీ ఒక కథనోత్సాహంతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 మెజార్టీ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది. మరొకసారి అర్బన్ అదే ఉత్సాహంతో హైదరాబాద్ అర్బన్ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. చూడాలి ఈ బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంటున్న పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.